జిల్లా పిడుగురాళ్లలో డయేరియా కేసులు పెరుగుతుండటంపై ప్రభుత్వం అలర్ట్ అయింది. పట్టణంలోని లెనిన్ నగర్, మారుతినగర్ లో ప్రజలు డయేరియా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి నారాయణ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయేరియాపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత కూడా కొత్తగా మరో 2 కేసులు నమోదు కావడంతో స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు మంత్రి. ముందుగా పిడుగురాళ్ల లెనిన్ నగర్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి లెనిన్ నగర్, మారుతినగర్ లో డయేరియా ప్రభావిత ప్రాంతంలో అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి బోర్లను పరిశీలించారు. స్వయంగా కొంతమంది ఇళ్లకు వెళ్లి నీటి సరఫరా, వాడకంపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక R&B గెస్ట్ హౌస్ లో అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. లెనిన్ నగర్, మారుతినగర్ లో ఇప్పటివరకు 60 డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 39 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారన్నారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కృష్ణానది నుంచి మంచినీరు అందించేందుకు 16 కిలోమీటర్ల పైప్ లైన్ ఉందన్నారు. దీంతో పాటు పట్టణంలో 7 పవర్ బోర్స్, 36 హ్యాండ్ బోర్స్ ఉన్నాయన్నారు. ఒక పవర్ బోర్ లో నైట్రేట్ ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారన్నారు. కృష్ణా వాటర్ పైప్ లైన్ లీకేజ్ ఉండడంతో 5 రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేశారని తెలిపారు. ఈ 5 రోజుల్లో బోరు నీటిని వాడారన్నారు. కృష్ణా పైప్ లైన్ ద్వారా ప్రస్తుతం తాగునీరు ఇస్తున్నప్పటికీ ఇంకా కేసులు వస్తున్నాయన్నారు. నీటిని పరీక్ష కోసం విజయవాడ ల్యాబ్ కు శాంపిల్స్ పంపిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే 5-6 రోజుల్లో నీరు ఎక్కడ కలుషితం అయిందనేది క్లారిటీ వస్తుందని చెప్పారు. ఆసియా ఇన్ఫ్రా బ్యాంక్, అమృత్ నిధుల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ నిధులు ఇవ్వకపోవడంతో 3,500 కోట్ల నిధులు రాష్ట్రానికి రాలేదని అన్నారు మంత్రి. ఆ నిధులు వచ్చి ఉంటే రాష్ట్రంలో సగం మున్సిపాలిటీల్లో డ్రైనేజీ, మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేదని అన్నారు. కేంద్రంతో ఉన్న మంచి సంబంధాలతో సీఎం చంద్రబాబు నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.